సేపు అయింది, ఇక మనం లైట్లు వేసుకోవచ్చు. లైట్లు వేయండి. లైట్లు వచ్చినాయి. అమ్మా ఏం లేదులా, గంట సేపటి సంది దునియా మొత్తం లైట్లు బంద్ చేసిండ్రు. అందుకే నేను కూడా లైట్లు బంద్ చేసిన, ఇప్పుడు వేసిన. మరి ఎందుకు ఇట్లా చేసిండ్రో నేను వెనక సిరి వార్తలు చెప్తా. ఇప్పుడే కదా జరిగింది, అప్పుడే వార్త అంటే ఎట్లా? ఏడేడు ఎట్లా జరిగిందో మనకు కూడా రిపోర్ట్ రావాలి కదా. ఓ 4-5 వార్తలు చూసినాక నేను ఈ వార్త వేస్తా. ముందుగాలనైతే హెడ్లైన్స్ చూడండి. గరం గరంగా మన అసెంబ్లీ, పక్కకే ఆంధ్ర రోజక్క లొల్లి. టీడీపీ లీడర్లకు స్పెషల్ క్లాసులు, అందరికీ అందలే పాసులు. హాలత్ మారుతున్న యాదాద్రి, అయితుండొచ్చు సేమ్ వెంకటాద్రి. అందరూ బంద్ చేసిండ్రు లైట్లు, రేపటి నుంచి మళ్ళా తూట్లు. సత్తికి ఊనిన డైలాగ్ కింగ్, నిన్న జరిగింది యాది మరవను, ఎల్ల జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగాల్సిన దాని గురించి ఆలోచించను. పదవి ఆశల మంగ్లీ, ఎందుకు ఇయ్యరు? తెలంగాణ భాషను యాసను ఇన్ని దినాలు నెత్తి మీద వేసుకొని తిరగలేదా? తెలియదా వాళ్ళకు? ఇస్తారు. అసెంబ్లీ ఇయాల గరం గరంగా నడిచింది. బడ్జెట్ మీద పొల్లు మాట్లాడినరు లీడర్లు. గ్రామజ్యోతికి సమర్ నుంచి ప్రాజెక్టుల నీళ్ల దాకా, చక్కటి సడక్ల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దాకా చర్చించారు. ఇక అటు పెద్దల సభల పెద్ద లీడర్లు ఇంకింత గరం మీద మాట్లాడినరు. గరం గరం అని ఎన్ని మాటలు చెప్తో అస్సలు ముచ్చట చెప్పకుండా అని మీరు నా మీదకి కోపం కావద్దు. ఇక ఇప్పుడు అస్సలు ముచ్చట్ల కోదాం. అసెంబ్లీ గంట కొట్టంగానే కారు గుర్తు కిషోర్ అన్న లేచి, ఆ రామచంద్రుని పాలన చూసినా చూడకున్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ చంద్రుని పాలన చూసేటువంటి మహాద్భాగ్యం, దాంట్లో భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం మనకు వచ్చినందుకు నిజంగా మనం గర్వపడాలి అధ్యక్ష. ఇట్లా సురువు చేసి బడ్జెట్ బ్రహ్మాండంగా ఉన్నదన్నాడు. ఎన్కశిరి పతంగి పార్టీ అక్బర్ సారు, కామ్రేడ్లు సున్నం రాజన్న, రవీందర్ అన్న బడ్జెట్ ఏం ముద్దుగలేదని మాట్లాడిండ్రు. చెయ్యి గుర్తు బట్టి విక్రమార్క సారు బడ్జెట్ ని బట్టి పట్టుకొని మొత్తం చదువుకుంటా సర్కార్ని ఎత్తి పొడిచిండు. రాబోయే 3 సంవత్సరాల్లో వీటన్నిటిని పూర్తి చేసి అద్భుతమైనటువంటి తెలంగాణ, బంగారు తెలంగాణ నిర్మిస్తానని చెప్తా ఉన్నారు. మేము చెప్పిన ప్రతిదీ 5 ఏళ్ళలో మేము కంప్లీట్ చేస్తామని మా మేనిఫెస్టో కానీ చెప్పినామండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని చెప్పినాం. ఎస్, డెఫినెట్గా కడతాం. 5 ఏళ్ళలో మీరు పూర్తి చేయాలని చెప్పి ఆయన ఏదో కాకి లెక్క తెచ్చి ఈయన్ని 70 గడిగలు తెస్తారు. ఇదంతా అనవసరంగా డీవియేషన్ మీరు చేస్తున్నారండి, కరెక్ట్ కాదు. 3 ఏళ్ళలో కంప్లీట్ చేసి మొత్తం భారిస్తామని ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పిండా? ఇక్కడ ఉన్నదండి. సీఎం సార్ ఇంత క్లియర్ గా చెప్పినాక పైసల మంత్రి ఈటెల రాజేందర్ అన్న మల్లో పారి బడ్జెట్ పాఠం చదివిండు. పవర్లకు వచ్చిన కాడికెళ్ళి ఇప్పటిదాకా సర్కారు ఏమేం చేసిందో మొత్తం చెప్పిండు. అటెంకా రేవంత్ అన్న మాట్లాడిండు. క్యాపిటల్ సిటీకి 4 లేన్ రోడ్ తెస్తామంటుండ్రు, చాలా సంతోషం, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. ఇవాళ పెద్దల సభ మస్తు గరం గరంతో నడిచింది. గంపెడు మనదియలే లోటస్ పెట్ట చెట్లం పీకి మేము పీకినాం అని చెప్పుకోవచ్చు మీరు. కానీ ఏం భజన ఏం చెప్తున్నాను? మేము భజన చేసేదానికి వచ్చినామా? ఏం మాట్లాడతారు? మాటలు మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలా? ఎవడు ప్యూడలు ఇస్తూ నా పక్కకు ఒక మనిషిని పెడతారు మీరు, ఆ పెద్ద మనిషిని ఇక నా మీద పడితే ఒక కొట్టేది ఒకటే తక్కువ. సుధాకర్ రెడ్డి గారు, వాళ్ళు మాట్లాడను, వాళ్ళని ఎవరు మాట్లాడొద్దంటే మీరే మాట్లాడి సమ్మప్ చేయండి. ఏం పద్ధతి అది? సామిగౌడ్ సార్ అంటున్నది ఎవరిని అనుకుంటుండ్రు? అధికార పార్టీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి సార్ని. నడిమిట్ల రాజగోపాల్ రెడ్డి సారు ఓ నీతి సూత్రం చెప్పిండు. నీతి గెలుస్తుంది అధ్యక్ష, అంత మాత్రాన గెలిచిందంతా నీతే కాదు అధ్యక్ష. నువ్వు పార్లమెంట్ మెంబర్ పెట్టావు, నువ్వు కాంగ్రెస్ లీడర్. అదే కాంగ్రెస్ పార్టీ ఎంపీ లేకపోతే మీ ముఖ్యమంత్రి గారు, మీరు, మీ ప్రభుత్వం ఉండేది కాదు అధ్యక్ష. ఈరోజు ఇగో గివి ఇయాల్టి మన అసెంబ్లీ ముచ్చట్లు. ఆహా, రోజక్కకు ఏమన్నా పబ్లిసిటీ వచ్చిందా? బాహుబలి సినిమాల శివగామి లెక్క యాక్టింగ్ చేసినా ఎంత పబ్లిసిటీ రాకపోవు కావచ్చు. అరే, కెమెరాలు మొత్తం ఆమె చుట్టే తిరుగుతున్నాయి, టీవీలల్లో మొత్తం ఆమె గురించే వార్తలు, అసెంబ్లీ మొత్తం ఆమె మీనే నడిచింది. చాయ్ హోటళ్ళు, ఆఫీసులు, దుకాణాలు, బస్సులు, గిస్సులు, అబ్బా యాడ చూసినా రోజా మేడం, రోజా మేడం, రోజా మేడం ఆ నామినే గలవరిస్తుండ్రు జనమంతా. పంక పార్టోళ్ళైతే రోజక్క మాలేసుకున్నట్టే అనిపించింది. పంక పార్టీ సమర్పణలో రోజక్క సినిమా ఇయ్యాల కూడా నడిచింది.
ఎమ్మెల్యేలు నల్లంగీలు, మేడంలు నల్ల చీరలు కట్టుకొని అసెంబ్లీలో అడుగుపెట్టిండ్రు. రోజక్క లోపట్టుకోతుంటే స్పీకర్ సార్ పంపొద్దన్నాడని వెనకకు మర్రగొట్టిండ్రు పోలీసోళ్ళు. ఇక చక్కగా పోయి గాంధీ తాత విగ్రహం ముంగట దీక్ష పట్టింది. ఇంతల్ని సభల గంట కొట్టంగానే వీళ్ళంతా లేచిపోయిండ్రు. మేడం ఒక్కతే ఎండలో కూసున్నది అట్లనే. ఇంత ఇంత ఎండ ఎక్కువ కాబట్టే అగర్గాలికి ఎటు వశపడక తువ్వాలేసుకొని ఆన్నే అడ్డ మురిగింది. ఒక మేడమేమో దస్తితోని గాలి ఊపుకుంటా కూసున్నది. అమ్మ ఏమన్నా పండ్లు తినబుద్ధి అవుతుందా? అంగూర్లను తెప్పియాలనా? పోని ఓ జ్యూస్ అన్న తాగమ్మా అని బతిలాడినా తాగలే. నోరంతా చేదు కొడుతుందంటే ఓ తీయటి చాక్లెట్ తినిపించింది. వెనక సిరి ఓ కొబ్బరి బొండం దాయిపించినాక జర్ర అంతా పానం అల్కగైనట్టుంది. వచ్చినోళ్ళతోని మాట్లాడుకుంటా అన్నే కూసున్నది. సభ వాయిదా పడ్డాక జగనన్న వచ్చి ఊకో ఊకో అని ఓదార్చిండు. చక్కెర వచ్చినట్టయి కళ్ళు తిరుగుతున్నాయంటే 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్లా దవాఖానకు తీసుకుపోయిండ్రు. ఇది ఇవాళ ఒక్కరోజు ఎపిసోడు, ఎల్లుండి క్లైమాక్స్ ఉంటుందని స్పీకర్ సార్ చెప్పిండు. ఇక లోపట జగనన్న పార్టీలు బాగానే లొల్లి పెట్టిండు రోజక్క కోసం. స్పీకర్ సార్ ఎంత చెప్పినా వినలే. కుర్చీ ముంగట్టుకోయి జోరుగా నినాదాలు చేసిండ్రు. ఇక ఈ లొల్లిలనే మంత్రులు ఆళ్ళ పాఠాలు ఒప్పచెప్పిండ్రు. అయ్యప్ప స్వామి భజన చేస్తే కనీసం వాళ్ళకి పుణ్యమైన వస్తుంది. రోజా భజన చేస్తే ఇంకా వాళ్ళు అప్రదిష్ట పాలవుతారు. ఇంకేదన్నా ఆల్చమైతే దానికి కూడా సరైన కారణం ఉంటే సీఎం సార్ ఊకుంటాడేమో గాని దేవుళ్ళు గుళ్ళు గోపురాల కాడ తేడా వస్తే అస్సలకే ఊకోడు. ఏం చెప్పిండో అది జరిగి తీరాల్సిందే. పైకానికైతే అసలు వెనకకే పోడు. ఇక సలహాలకంటారా దానికి కొదవనే ఉండదు. మరి ఏడాది కిందట యాదాద్రిని గుత్తపట్టిండు సారు డెవలప్ చేద్దామని 2-3 మాటలు పోయి సలహాలు కూడా ఇచ్చొచ్చిండు. పట్నంకెళ్ళి సెపరేట్గా ఎంఎంటీఎస్ రైలు బండిని కూడా నడిపిస్తామనబట్టే. బడ్జెట్లో పైసలు కూడా పెట్టే. మరి సారు గిన్ని చేసినప్పుడు ఆఫీసర్లు ఆలోచన చేస్తే ఎట్లా? సీఎం సారు మొన్న లగ్గం బట్టలు పెట్టినాక గుట్ట చుట్టూ తిరిగి ఆఫీసర్లను గోపడ్డారట. గింత చిన్నగా పనులు చేస్తాన్రేంది అని. తెల్లారే అందరిని ఆఫీస్కు విలువ నంపుకొని మీటింగ్ పెట్టిండు. వాళ్ళు వచ్చేవరకే కంప్యూటర్లో గ్రాఫిక్ బొమ్మలు గీపిచ్చి తయారుగా పెట్టిండ్రు. పెద్ద టీవీ లేచి చూపించుకుంటా ఏడేడ ఏం కట్టాలనో ఎట్లా కట్టాలనో మొత్తం వివరంగా చెప్పిండు. అగో గిట్ల మారబోతున్నది యాదాద్రి. గుట్ట చుట్టూ సత్రాలు కడతారట. పచ్చటి పార్కులు, పోరగాండ్లాడుకునే మైదానాలు, నడిమిట్ల మీదికి నీళ్లు షిమ్మే నల్లాలు. ఆహా నక్షలు చూస్తుంటేనే అబ్బా అనిపిస్తున్నలే. ఇక 4 వరుసల రోడ్లు వరుస్తారట. ట్రాఫిక్ జామ్ గీఫిక్ జామ్ లేముండయి, రైలు ఉరకొచ్చు. అనుకున్నట్టు జరిగి అన్ని కలిసి వస్తుంటే సీఎం సార్ కూడా ఇంకింత భక్తితోని నర్సన్నను గొలుస్తుండన్నట్టు. మా మంగ్లీ నేను ఒకటి చెప్తే ఆమె ఇంకోటి చేస్తుంది. నిన్న చూసిండ్రు కదా నిద్ర తినమని మంచిగా కునుకు పెట్టింది. ఇవాళ ఏం చేస్తుందో మంగ్లీ. సావిత్రి వచ్చినావా? నీకోసమే ఎదురు చూస్తున్నా సావిత్రి. నీ పిలుపులో ఎంత ప్రేమ ఎంత ఆప్యాయత ఉంటుందో. ఏంది ఇవాళ నువ్వు నా పిలుపు కోసానికి ఎదురు చూస్తున్నావా? అవును సావిత్రి, అందరికి ఎన్నెల లెక్క ఎలుగు పంచుతావు. నీ మాటలు ఈంటే చాలు కడుపు నిండిపోతా సావిత్రి. ఊక అన్ని పరస్కం మాటలు. అర్థమయ్యేటట్టు చెప్పేదే వార్త అని అందరికి ఏర్క చేసింది కూడా నువ్వే. ఏంది మంగ్లీ నువ్వు ఎన్నెళ్ళేంది గింత మంచిగా మాట్లాడుతున్నావు నాతోని? తెలంగాణలో అమ్మలక్కలు మిషన్ కాడికి పోయి సావిత్రి బుగ్గల జాకెట్ కుట్టమని అడుగుతుండ్రు అంటే నీ బట్టలకి ఎంత డిమాండ్ ఉందో తెలుసునా? నీకెవరు చెప్పిండ్రు మంగ్లీ? కానీ నువ్వు అన్నది కరెక్టే. సావిత్రి బుగ్గల జాకెట్ మస్తు ఫేమస్ అయిందబ్బా. నీకు చాలా మంది మంత్రులు ఫోన్ చేస్తారంట కదా, తెలంగాణ ఆడబిడ్డవి అని సొంత బిడ్డ లెక్క మాట్లాడతారంట కదా నీతోటి. ఊకో అబ్బా, పొగిడింది చాలు కానీ అన్ని లేనిపోని మాటలు మాట్లాడుతున్నావు. అయినా నాకు ఫోన్ చేస్తారని నీకెవరు చెప్పిండ్రు? చూసే లబ్బారికేరి సావిత్రి నాకు తెలుసు. నువ్వు అన్ని అత్తిరి బిత్తిరి అల్లం బెల్లం మాటలు మాట్లాడకీడా. అనగల మాట ఏందో చెప్పిడా. నువ్వు గిట్ల కాగితం ముక్క రాసిస్తే చాలు నా పని అయిపోతుంది అనుకున్నా. అప్పటి సంది గిట్ల మాటలు మాట్లాడితే నాకు తెలిసే. చెప్పు ఏందో నీ కథ? మహిళా కమ్యూనిటీ సావిత్రి, నేను బి దరఖాస్తు రాసుకున్నాను కానీ నీ రికమెండేషన్ లెటర్ ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది అని రాములు నాయక్ సార్ చెప్పిండు సావిత్రి, అందుకే అడుగుతున్నా. ఏంది నా రికమెండేషన్ లెటర్ కి గంత పవర్ ఉందా? ఏం లెటర్ కబ్బా?
ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇస్తుండ్రు కదా సావిత్రి, అందులో ఒక్కటే ఒక పోస్ట్ ఇప్పియవా సావిత్రి, నీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్. నీకు నామినేటెడ్ పోస్ట్ కావాలనా? నీకెవరు మంగళి ఇచ్చేది? ఎందుకు ఇయ్యరు? మా గిరిజనులకి ఏం చేసిండ్రు అని ఇప్పటిదాకా. ఆగో, ఏం తక్కువ చేసిండ్రబ్బా? ఒకళ్ళని మంత్రిని కూడా చేసిండ్రు, ఇంకొకళ్ళని ఎమ్మెల్సీ చేసిండ్రు, ఇంకేందిగా? మళ్ళా మా ఆడోళ్ళకి ఏం పదవులు వద్దా? 12% రిజర్వేషన్ ఇస్తా అన్నారు. నన్ను గిరిజన కార్పొరేషన్ చైర్మన్ చేయమని అడుగుతా. అయినా నీకెందుకు ఇస్తారబ్బా? మస్తు మంది వెయిటింగ్లు ఉన్నారు తెలుసా? ఎందుకు ఇయ్యరు? తెలంగాణ భాషను యాసను ఇన్ని దినాలు నెత్తి మీద చేసుకొని తిరగలేదా? తెలియదా వాళ్ళకు? ఇస్తారు. కరెక్టే గాని పార్టీ కోసం పని చేయాలి, అంబాసిడర్ కార్లు ఎక్కాలి, గులాబీ రంగు పూసుకోవాలి, ఇవన్నీ చెయ్యాలబ్బా. నేను ఎంత ప్రచారం చేసినా గులాబీ రంగు కోసానికి ఆ మాత్రం మాలం చేయనికే సార్నా? మరి నామినేటెడ్ పోస్టులు అంటే చాలా దగ్గర వాళ్ళకి ఇస్తారు, ఎమ్మెల్యే సాబుల రికమెండేషన్ ఉండాలి. అసలు నీకన్నా పెద్ద రికమెండేషన్ లెటర్ ఏమున్న సావిత్రి? అసలు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ నువ్వే. ఏమో అబ్బా, నిజంగా నా రికమెండేషన్ లెటర్ నడుస్తుందా? నీకు నామినేటెడ్ పదవి ఇస్తారా? వస్తాది. ఎందుకురా సావిత్రి? నాకు నామినేటెడ్ పదవి వచ్చినాక నీకు ఒప్పట్టు చీర కొనుక్కొని వస్తాది కోటిలా. అవునా, వస్తుందా? అయితే వస్తే మరి నేను నీకెందుకు ఇస్తా? మా సత్తిగానికి ఇస్తా, ఆడే మంచిగా బాగుపడతాడు. నీది ఆ సత్తిది ఇద్దరు కుత్క ఇట్లా పిసికి పెడతా ఏమనుకుంటున్నారు? మీ ఇద్దరు కలిసి తిన్మారు వార్తలలో కబ్జా పెట్టినారు. ఎప్పుడైనా కుర్చీ నాకు దక్కదా? మిమ్మల్నిద్దరిని ఇయ్యలగొట్టనా? కాయకెళ్ళి తెచ్చుకోదేక. చూద్దాం తి, అది అయినప్పటికీ పెద్ద ఈమె మా సత్తిగాడు ఏది చూస్తే అదే అవుతామంటారు. ఏం పిల్లలో ఏమో. మొత్తానికైతే టిఆర్ఎస్ క్యాడర్లా నామినేటెడ్ పోస్టుల హల్చల్ సురువైందన్నమాట. మంగళే వరం గిట్లుంటది. మరి మా ఓడేం చేస్తున్నాడు? సతీ సతీ అరుస్తే కరుస్తే అరుస్తా, వార్తలు లేకపోతే అందమైన వార్తలు తీసుకొస్తా. ఎప్పటికీ వలుతుంటావు కదా సాఫిట్రక్క, వార్తలు తెస్తలేడని తిని తిరుగుతున్నారని బదలాం చేస్తున్నావు కదా. వేసుకో బ్రేకింగ్ వార్త తెచ్చిన. చెప్పు, ఇయ్యలేందో బ్రేకింగ్ వార్త. నిన్న జరిగింది యాది మరవను, ఎల్ల జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగాల్సిన దాని గురించి ఆలోచించను. బ్రేకింగ్ వార్త అన్నో అదేనా ఇది? సత్తంటే ఎలుసా, నిమ్మకాయ పులుసా, కోడి చికెన్ ఫ్రై అంటావు, మేక మటన్ పులుసు అంటావు, ఇవన్నీ చిత్రకథలు నా దగ్గర నడవయి సాఫిట్రక్క. డింగ్ 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 డింగ్. చూడు సత్తి, నువ్వు ఆర్తేందో చెప్పకుంటే చింతకాయ తోకే రాత్రికి నీకు. తొక్కి పట్టినార తీయడానికి నేను సింత ఫిక్కను కాదు సాఫిట్రక్క. చిల్లరగా తిరుగుతున్న నన్ను తీసుకొచ్చి వార్తల కొలువిచ్చి అందరికీ పరిశాన్ చేసినవు. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా. ఏందిరా బాబు, బ్రేకింగ్ వార్త అని చెప్పి సగం పాటలు సగం సినిమా డైలాగులే కొడుతున్నావు. ఏడాది కాలం నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళి ఎన్ని బ్రేకింగ్ వార్తలు తెచ్చినామో మాకే తెలీదు సాఫిట్రక్క. అవును తమ్మి, వాజివే. ఇప్పుడు ఎవరు కాదన్నారు, కానీ ముందుగా ముచ్చటేందో చెప్పు. ఆననక ఎండనక ఆఖరికి సలిని కూడా లెక్క చేయకుండా వార్తలు పట్టుకొస్తున్నా. ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ వార్త చెప్పలేనా సాఫిట్రక్క? ఏయ్ ఆపరా ఆపరా, ఇంకో పార్క్ ఇట్లా డైలాగులు కొడితే. ఆయన వేసుకుంటేనేమో సక్క వార్త, నేను వేసుకుంటే వార్త లేరు. ఈ ఫర్కితకు వార్త చూడు. ఏమైంది సత్తి, నీకు ఇలా మోహన్ బాబు సార్ ఊనిండా? అందమైన ఎల్లెలలోన సరిగా వామ్మో, వీడికి ఇట్లనే పోతే తీసేటట్టున్నాడు. సత్తిగా ముచ్చటేందో చెప్పురా. మోహన్ బాబు అన్న రాజకీయంలోకి వస్తున్నాడు, సినిమాలు తీయరా ఇక ఇఫర్స్ అండి. అయ్యో సత్తి, ఆయన కొత్తగా చూడేంది, ఇంతకు మున్పే టీడీపీ నుంచి రాజ్యసభ మెంబర్ కూడా అయిండు తెలుసా? రాజకీయంలోకి వస్తుండక్క, క్రియాశీల్ పార్టీలకు అందులో సారే తెబ్బనో ఏమో అక్క. సత్తి, క్రియాశీల్ అనేది పార్టీ కాదురా, రాజకీయంలోకి వచ్చి యాక్టివ్గా ఉంటాను అర్థం. అవునక్క, ఎల్లెమ్మెల్లో ఎం అంటే మంచితనం, ఎల్ అంటే లంచం తీసుకోకుండా, ఏ అంటే అందరికీ మంచి పని చేసేవాడే ఎల్లెమ్మెల్లని. సినిమాలంటే తప్పులు పోతే డైలాగులు మళ్ళా చెప్పొచ్చు, కానీ రాజకీయంలో అట్లా ఉండదు తమ్మి. ఇంతకు తెలంగాణలో పోటీకి వస్తాడా, ఆంధ్రలో పోటీకి పోతాడా, ఎక్కడ పోతాడాక? జల్దీ చెప్పాక జెండలు చేపించుకోవాలి. తెలంగాణలో ఎందుకు చేస్తాడు తమ్మి, ఆంధ్రాకే పోతాడు సారు. మళ్ళా సైకిల్ పార్టీలోకి పోతాడా, పంక పార్టీలోకి పోతాడా, పువ్వు గుర్తు పార్టీలో షరీక్ అవుతాడా? తెలుగుదేశంతోని అంటనట్టే ఉండే, ఇక మరి ఫ్యాన్ అంటే తెలియదు తమ్మి, ఆయన గాలేటు మళ్ళీ అటే కావచ్చు. అక్క, మోహన్ బాబు సారు పెద్ద ఎన్టీఆర్ తో మంచిగా దోస్తాను ఉంటుండే కదా, మళ్ళీ సెంట్రల్ సార్ తో లేరా షరీక్ గారా? ఏమో తమ్మి,
ఈ రాజకీయంలో శత్రువులు మిత్రులైతారు, మిత్రులు శత్రువులైతారు. మరి రెండో ఎంట్రీ అయినది ఏమైతుందో. అసెంబ్లీ రౌడీ సినిమాతో సూపర్ హీట్ అయింది గారా అక్క, అసెంబ్లీకి పోతే హీట్ గారా? చెప్తున్నా కదా తమ్మి, ఆయన ఏ పార్టీలో చేరికైతాడో గెలుస్తాడో గెలవడో అప్పుడు చూద్దాం. అక్క గెలవకుంటే తాడేపల్లిగూడెంలో తాండ్రమ్ముకుంటాడు, రాజమండ్రిలో లాండ్రీ షాప్ అని పెట్టుకుంటాడు గాని ఎవరి ముందల నెత్తి దించడక్క. డింగు 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 డింగ్. ఒరేయ్ అట్లెందుకు చేస్తారా? ఆయనకేం కర్మ, సినిమాలు చేసుకుంటాడు. నిన్ను వార్త చెప్పమంటే గింత కథ చెప్పినావు కదా, ఎప్పుడు ఇంతే నువ్వు. సార్ గెలిస్తే మళ్ళీ అసెంబ్లీలోకి పోయి సినిమా డైలాగ్లే కొడతాడు. అధ్యక్ష డింగు 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 అంటూ మీరేంటిది అధ్యక్ష అధ్యక్ష అంత అని అంతడేమో నాకైతే తెలియదు. ఏం లేదులా, మోహన్ బాబు సారు మళ్ళా రాజకీయంలోకి వస్తాడట అని ఇలా పేపర్లలో రాసిండు కదా. ఆగో గా వార్తను చెప్తందుకు మావాడు గిన్ని కథలు పడ్డాడు. అసెంబ్లీలో ఉత్తమ లీడర్ అవడం ఎలా? చంద్రాల్ సార్ని మెప్పించడం ఎట్లా? తిట్టకుండా జగనన్నను ఏడిపించే ఉపాయం ఏంది? మైకులను నాన్పేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? టీవీలో ఎక్కువ మాటల మన బొమ్మలే వస్తేందుకు మనం ఏం చేయాలి? హీగో ఈ కోర్సు నేర్చుకునే పనులున్నారు ఇప్పుడు చంద్రాల్ సార్ తమ్ముళ్ళు. చిన్నబాబు గారి ఇకమతుతోనికి ఉపాయం చేసిండ్రట. పెద్ద పెద్ద కాలేజీలలో చదువు చెప్పే పేరువైన సార్లను తీసుకొచ్చి పాఠాలు నేర్పిస్తుండ్రట. లీడర్లంతా మొదలు పద్ధతిగా మాట్లాడు నేర్చుకోవాలి అని ఒక్కొక్కళ్ళకి పిలిచి చెప్పిండ్రట. అంటే అచ్చెం నాయుడు సారు ఏళ్ళు చూపించి బెదిరించుడు, బోండా ఉమా సారు పాతేస్తా అనుడు, యనమల రామకృష్ణుడు సారు ఎటకారంగా మాట్లాడు బంద్ పెట్టాలన్నట్టు. మహిళా సంక్షేమం గురించి రావేల కిషోర్ బాబు గారు, బాలకృష్ణ సారు ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది అని సలహా ఇయ్యొచ్చురు. పందులు, కుక్కలు, దోమల గురించే కాకుండా మనుషుల గురించి కూడా మాట్లాడితే మంచిగుంటది అని చెప్పొచ్చురు. రోజక్కను చంద్రన్న కంటే ఎక్కువ గలవరియొద్దని చెప్పే ఉంటారు ఎట్లయినా. కానీ గప్పట్ల లీడర్లకు యోగా క్లాసులు పెట్టించిండు చంద్రాలు సారు, కోపాలు తగ్గించుకొని శాంతంగా పనిచేయాలి అని. మరేమన్నా కిరకచ్చిందా? అయినా చదువు చెప్పే సార్ల ఆపచ్చన కాకుంటే అసెంబ్లీలా శాంతంగా ఉండాలి, లొల్లి చెయ్యొద్దు, అక్కెరకొచ్చే ముచ్చట్లే మాట్లాడాలి అనంటే కుదురుతా. అది ఎంత ఎక్కువ గడబడి చేస్తే చంద్రాలు సార్ తానా అంత పతార పెరుగుతుందని వాళ్ళకి తెలియదా? అబ్బా మా వాళ్ళు ఎప్పుడు బ్రేక్లా చాయిస్తారు, కానీ ఇలా ముందుగానే ఇచ్చిర్రు. నెక్స్ట్ వార్త. ఏవే చాయ్ ఏంది గిట్లుంది? అమ్మో యూరియా ఆసన కొడుతుంది. కొంపదీసి వీళ్ళు నీళ్ళు తక్కువ పోసి పాలు ఎక్కువ పోసిండ్రా ఏంది? అబ్బా నోట్లో పెట్టుకోబుద్ది అయితే లేదు. ఛీ, పాల కంటే నీళ్ళు ఎక్కువ పోస్తేనే రుచి ఉంటుంది. నాకు వద్దురా బాబు గిచాయి, నేను దాగా. మీరు బువ్వ తినుకుంటే టీవీ చూస్తుంటే ఇప్పుడు ఛాయ్ ముచ్చట్లు ఎందుకు అని మీరు నన్ను అడగాలనుకుంటున్నారు కదా, అడగకుండ్రి, వార్తలేస్తా చూడండి. మీరు ఏ డాక్టర్ తానికన్నా ఓన్రి, పానం మంచిగా లేదంటే రోజు పొద్దుగాల ఓ గిలాసడు పాలు తాగమని చెప్తాడు. పాలు గుంజినా, కడుపు నొచ్చినా, తలకాయ నొచ్చినా, ఒట్టిగైనా సరే పొద్దుకు 4 మాటల ఛాయ. తినేటప్పుడు ఇంత పెరుగు. ఏ ఇంట్లో చూసినా పాలు లేనిదే రోజు గడవది. కానీ మనం తాగుతున్న పాలల్లా 70% కల్తీ పాలేనట. బర్లం జాదు లేదు, ఆవుల పెండ తీసులు లేదు, పంట పురుగు తలగకుండా చల్లే యూరియా, నురుగు కోసం బట్టల సర్పు, గ్లూకోజులు, రంగు కోసం గోడలకేసే తెల్ల పెయింటు, సమ్మర్ ఉండేటందుకు మంచి నూనెతోని లీటర్లు తయారు చేసి పాకెట్ల నింపి మనకు అమ్ముతున్నారు. మంచియా చెడ్డయా అని మనం ఎందుకు చూస్తాం? తెల్లగుంటే చాలు, పాలే కదా అనుకొని తాగుతాం. బలమొచ్చుడు ఇడిచిపెట్టి కడుపులో లేనిపోని రోగాలు పుట్టుడైతే ఖాయం. ఈ ముచ్చడం ఏం చెప్తున్నది కాదు, ఖుద్దు సెంటర్ సర్కార్ వాళ్ళే పార్లమెంట్లో చెప్పిండ్రు. అంటే కల్తీ పాల దందా ఎంత జోరుగా నడుస్తున్నదో చూడుండ్రిగా. పాలల్లా కల్తీని దొరకబట్టే కొత్త మిషన్లు తెస్తారట. అది వచ్చేదెన్నడో పోయేదెన్నడో కానీ పాలు లేకుండా ఛాయ, పెరుగు లేకుండా బువ్వ తినుడు అలవాటు చేసుకోండ్రి. పాల బువ్వకు బదులు గంజి పోసుకొని తిన్నా బలమే. లేదు మాతోని కాదు అంటే ఇంట్లోనే బర్రెనో ఆవునో సాదుకోండ్రి, ఇంతకంటే వేరే మార్గమే లేదు. మన ముచ్చట్లు అయిపోయినాయి, ఇంకిన్ని మస్తు ముచ్చట్లతో మనం మళ్ళా కలుద్దాం, సరేనా? నమస్తే.